తూర్పుగోదావరి జిల్లా ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడి యూనిట్ లో 850 మంది కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత తక్కువ వేతనాలకి కనీసమైనటువంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి వేతన ఒప్పందం 2020లో యాజమాన్యం చేసిన పరిస్థితి ఉంది. దాని యొక్క కాలం 2023 జూన్తో ముగిసిపోయింది. గత 3 సంవత్సరాలుగా వాళ్ళకి జరపాల్సినటువంటి వేతన ఒప్పందం జరపకుండా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులు 800 మందికి గాను 10 మంది ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ యొక్క సమస్యలని యాజమాన్యాన్ని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఎక్కడా యాజమాన్యం వాళ్ళ సమస్యలని పట్టించుకున్న పరిస్థితి లేదు. దాంతో కార్మికులు విసిగిపోయి గత నెల ఏప్రిల్ 27వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి వాళ్ళ సమ్మె బాట పట్టిన పరిస్థితి ఉంది. సమ్మె బాట పట్టినటువంటి కార్మికులకు అండగాలుగా లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ కానీ జోక్యం చేసుకుని వాళ్ళ తరఫున యాజమాన్యాన్ని పిలిచి సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి బాధ్యత కలిగిన ఈ 2 ఉభయ జిల్లాల జేసీఎల్ కానీ డీసీఎల్ కానీ ఇప్పటి వరకు ఆ పరిశ్రమ కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యని విన్న పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోలేదు. స్థానిక శాసనసభ్యులు మే 1వ తారీఖు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని 2వ తారీఖు మేము మీటింగ్ వేసి మాట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చొచ్చిన పరిస్థితి ఉంది. కానీ పేపర్ మిల్ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా మే 1వ తారీఖున మేడే హక్కుల దినోత్సవం నాడు కార్మికులందరూ తన హక్కుల కోసం నినాదాలు చేసి మేడే కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్తే రాత్రి 10 గంటలకి అక్రమ లాకౌట్ ని యాజమాన్యం నోటీస్ బోర్డులో పెట్టిన పరిస్థితి ఉంది. అంటే లేబర్ డిపార్ట్మెంట్ ని సంప్రదించకుండా, జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోకుండా, లేబర్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా మిల్లి యాజమాన్యం లాకౌట్ నోటీస్ పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి చొరవ కానీ, కార్మిక శాఖ మంత్రి జోక్యం కానీ ఇప్పుడు వరకు ఆ మిల్లు కార్మికుల పట్ల వచ్చిన పరిస్థితి లేదు. లాకౌట్ పెట్టిన తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ జరిగింది. కానీ యాజమాన్యం అత్యంత నిరంకుశత్వంగా కార్మికుల యొక్క డిమాండ్స్ మీద మేము చర్చించడానికి సిద్ధంగా లేము, మేము లాకౌట్ ఎత్తేయాలంటే అన్కండిషనల్ గా కార్మికులందరూ కూడా ఈరోజు మిల్లులోకి వచ్చి పనిచేయాలి, మేము ఇచ్చిన వేతనాలకే పనిచేయాలి, వేతనాలు అడగకూడదు, బోనస్ అడగకూడదు, ప్రొడక్షన్ బోనస్ అడగకూడదు, ఓటీ చేసినా ఓటీకి డబుల్ వేతనం ఇవ్వం, కనీసం మహిళలకు బాత్రూమ్లు కూడా ఏర్పాటు చేయడం లేకుండా ఆ మిల్లులో కార్మికులు పనిచేస్తున్నారంటే యాజమాన్యం ఎంత నిరంకుశంగా ఉన్నదనే దానికి అంతకన్నా తాత్కాలం లేదు. 16 నుంచి 20 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కాంట్రాక్ట్ కార్మికుల్ని వాళ్ళు అడిగింది ఏంటి? మాకు స్కిల్ అప్లికేషన్ చేయండి, అప్డేట్ చేయండి, మేము దీర్ఘకాలంగా పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మా వేతనాలను పెంచండి, 3 సంవత్సరాలు అయిపోయింది, పెంచాల్సిన గడువు ముగిసి అని చెప్పి అడుగుతూ ఉంటే యాజమాన్యం ఎక్కడా ప్రకటించకుండా పర్మనెంట్ కార్మికుల చేత పని చేయించుకోవాల్సిన ప్లేసుల్లో కూడా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని సుమారు 500-600 మంది కోర్ విభాగంలో పనిచేయించుకుంటూ వాళ్ళని తీవ్రంగా దోపిడీ చేస్తూ ఉంది. 400 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఈరోజు గత 5 రోజులుగా పనిచేసినా కూడా ఈరోజు ప్రొడక్షన్ ఇంకా ఆటంకం అవుతుందనే పేరు చెప్పి లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం మరి పర్మనెంట్ జాగాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకి హక్కులు ఎవరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే యాజమాన్యం ఏకపక్షంగా ప్రభుత్వం అనుమతి లేకుండా, లేబర్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా పెట్టిన అక్రమ లాకౌట్ ని ఎత్తివేయాలి. కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పెట్టినటువంటి వేతనాల పెంపు, పర్మనెంట్, అలాగే స్కిల్ అప్గ్రేడేషన్, ఓటీ విధానాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్స్, మహిళలకి వసతి సంబంధించి, సెక్యూరిటీ సంబంధించి, అలాగే వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్స్, ప్రొడక్షన్ బోనస్, యాన్యువల్ బోనస్ ఇవ్వాలనే డిమాండ్ని పరిష్కరించాలి. ఈ కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతు తెలిపారనే పేరుతో ఈరోజు 11 మంది పర్మనెంట్ కార్మికుల్ని, అన్ని సంఘాల నాయకుల్ని సస్పెండ్ చేసి వాళ్ళు ఈరోజు బయట పెట్టిన పరిస్థితి మరింత నిరంకుశత్వంగా ఉంది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులు కార్మికుల సమస్యలు వస్తే సంఘాలకు అతీతంగా వాళ్ళు వెళ్ళి సంఘీభావం తెలియజేసేటువంటి ఒక లెజిటిమేట్ రైట్ అనేది ఉంది. ఆ రైట్ ని, ఆ హక్కును కూడా కాలదేసేటువంటి పద్ధతిలో ఈరోజు 11 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని సస్పెండ్ చేయడం అంటే ఇది చాలా నిరంకుశత్వం. తక్షణమే ఈ అక్రమ సస్పెన్షన్ రద్దు చేసి లాకౌట్ నెత్తి కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులు జరపాల్సిన వేతన ఒప్పందం జరపాలని చెప్పి సిఐటి తూర్పుగోదావరి జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.